పరిశుద్ధులు ప్రియులైన దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంచుమించు ఒక 20 సంవత్సరాల క్రితం నాకు ఒకసారి ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే నేను ఎప్పుడైనా ఏదైనా మినిస్ట్రీ స్టార్ట్ చేస్తానా అని. ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ దేవుని పట్ల ఆసక్తి ఆ విధమైన ఆలోచన కలిగజేసింది. అప్పుడు ఎక్కువ వాక్యం వింటూ వాక్యం గురించి ఆనందిస్తూ ఇతరులకు చెప్తూ చాలా ఎక్కువ టైం గడిపేదాన్ని. అప్పుడు చాలా బిజీగా ఉండేదాన్ని, అయినా సరే వాక్యానికి చాలా టైం నేను కేటాయించుకునేదాన్ని. అప్పుడు ఈ ఆలోచన వచ్చింది అన్నమాట, ఎప్పటికైనా నేను మినిస్ట్రీ చేస్తే ఒక క్యాప్షన్ పెట్టుకోవాలి నా మినిస్ట్రీకి అని. అదేంటంటే కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో పౌలు గారు చెప్తారు, 5వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అని. అది నాకు చాలా నచ్చింది అనమాట. అప్పుడు నేను అనుకున్నాను, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయబట్టే అనేక మందికి ఆయన గురించి చెప్తున్నాను, ఆ వాక్యాన్ని అంగీకరించమని బతిమలాడుకుంటున్నాను, దేవుని శక్తిని తెలుసుకోమని వేడుకుంటున్నాను. కాబట్టి నన్ను బలవంతం చేసేది ఏంటి అంటే క్రీస్తు ప్రేమ మాత్రమే. కాబట్టి నేను ఇది క్యాప్షన్గా పెట్టుకోవాలని అప్పట్లో అనుకున్నాను. ఆ తర్వాత కాలంలో అది మామూలుగా కొంతకాలం గడిచిపోయినా సరే నా మనసులో ఎప్పుడు దాని గురించిన ఆలోచన వస్తూ ఉంటుంది. అయితే దైవ గ్రంథంలో బలవంతం చేయటం అనేది ఒక విచిత్రమైన క్రమంలో ఉంది. అదేంటంటే మొట్టమొదటిసారి మనం ఆదికాండం 19వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ లోతు గారి గురించి ఉంటుంది. లోతు సాయంకాల సమయం అయినప్పుడు ఇంటి బయట కూర్చుని ఉన్నప్పుడు 2 దేవదూతలు రావటం ఆయన చూస్తారు. వాళ్ళు దేవదూతలు పరిశుద్ధులు అని ఈయన గ్రహించారో లేదో కానీ వాళ్ళని ఇంటికి వచ్చి తన ఇంట్లో ఆ రోజు రాత్రి గడిపి మరుసటి రోజు పొద్దున వెళ్ళమని ఆయన ఆహ్వానిస్తారు. వాళ్ళు వద్దు, మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అన్నా సరే మీరు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి అన్నప్పుడు వాళ్ళని ఆయన బలవంత పెడతారు. బలవంత పెట్టి ఇంట్లోకి తీసుకువెళ్తారు. అంటే దేవదూతలని తెలియకుండానే 2 కొత్త వారిని లోపలికి ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చారు. కాబట్టి లోతు కుటుంబం ఆ రోజు రక్షించబడింది. ఆ దేవదూతల వలన మొత్తం సొదొమ గొమొర్రా మొత్తం నాశనం అయిపోయినా సరే ఆ ఒక్క కుటుంబం మాత్రమే రక్షించబడిందని మనం తెలుసుకుంటాం. ఎందుకంటే దేవదూతలు ఎవరో తెలియకపోయినా సరే ఆతిథ్యం ఇవ్వటం ఆయన మర్చిపోలేదు. కాబట్టి వారిని బలవంత పెట్టి తన ఇంట చేర్చుకున్నాడు. కాబట్టి దేవదూతల్ని బలవంత పెట్టి ఇంట చేర్చుకున్న లోతు పొందుకున్న లాభం ఏంటో మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ మనము యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చాలా మంచి విషయాలు తెలియజేస్తారు. అందుట్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 41వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అదేంటంటే ఒకడు మిమ్మల్ని 1 మైలు దూరం రమ్మని బలవంత పెడితే మీరు 2 మైళ్ళు వెళ్ళండి అంటారు. అంటే ఎవరైనా వాళ్ళతో పాటు నాతో 1 మైలు దూరం వస్తావా అంటే సహాయం కోసం, వాళ్ళతో కంపెనీ కోసం 1 మైలు దూరం వరకు నాకు తోడొస్తావా అంటే వారు బలవంతం చేస్తే మీరు 2 మైళ్ళు వెళ్ళండి అంటారు. అంటే సహాయం కోసం నాకు కొంచెం సహాయంగా ఉండగలుగుతావా అని ఎవరైనా మనల్ని బలవంతం చేసినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ సహాయాన్ని 2 టైమ్స్ డబుల్ ఫోల్డ్ వారికి మనము ఎక్స్టెండ్ చేయాలి. అంటే సహాయంలో కూడా మనము 2 టైమ్స్ ఎక్స్టెండ్ చేయమని దేవుడు చెప్తా ఉన్నారు. వాళ్ళు మనల్ని ఒక్కసారి బలవంత పెట్టచ్చు, 1 మైలు వస్తే చాలని, కానీ 2 మైళ్ళు మనం వెళ్ళటానికి ఇష్టపడాలి అని దేవుడు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అపోస్తలుల కార్యముల గ్రంథంలో కూడా మనము ఒక లూదియా అనే ఒక స్త్రీని చూస్తాము. అక్కడ 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, లూదియా అనే స్త్రీ పౌలు గారి మాటలు విశ్రాంతి దినములో వారు అక్కడ ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు పౌలు గారి మాటలు వినటానికి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు అని ఉంటుంది. అంటే దేవుడు మనల్ని ఆకర్షిస్తేనే తప్ప మనం ఆకర్షించబడం. కాబట్టి దేవుడు లూదియా హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె పౌలు మాటలు యందు లక్ష్యం ఉంచింది అని ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందో. అంటే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు ఆమెకు వినబడే మాటలు ఏంటంటే పౌలు గారి మాటలే. పౌలు గారి మాటలు సువర్తమానం. కాబట్టి ఆ సువర్తమానంలో ఆమె లక్ష్యం ఉంచి ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తీసం పొందారని 8వ అధ్యాయంలో మనకి ఎంతో స్పష్టంగా ఉంటుంది. వారు బాప్తీసం పొందిన తర్వాత ఆమె ఏమని అంటదంటే వారిని తన ఇంటికి వచ్చి తన ఇంట్లో బస చేయమని పౌలు గారిని కోరుతుంది. పౌలు గారిని కోరినప్పుడు ఆమె ఎంతో బలవంత పెడుతుంది. ఏమంటదంటే నేను నా విశ్వాసంలో నేను మీ మాటలేని విశ్వాసం నుంచి మారాను కాబట్టి, నేను బాప్తీసం పొంది మారాను కాబట్టి నా యందు మీకు విశ్వాసం కలిగితే
మీరు నా ఇంట్లో ఉండండి అని ఆమె వాళ్ళని బలవంత పెట్టి ఆ దైవజనుడిని ఇంటికి తీసుకెళ్ళింది. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఎప్పుడైనా దైవజనుల్ని ఆహ్వానించడంలో వారిని బలవంత పెట్టి వారి ప్రార్థనల ద్వారా మనము కూడా దీవెనలు పొందవచ్చు. అది చాలా మంది చాలా నిర్లక్ష్యం చేసే ఒక విషయం. వారి యొక్క ప్రార్థనలు మనకి దీవెనల వర్షంగా మనకి మన ఇంటి వారికి కుమ్మరించబడతాయనే విషయాన్ని మనం గుర్తుంచుకుని, ఏ విధంగా అయితే లూదియా పౌలు గారిని తన ఇంట్లో బస చేయమని ఆహ్వానించిందో అదే విధంగా మనం కూడా దైవజనులను ఒక్కోసారి బలవంతం చేయాలేమో. అంతేకాకుండా మళ్ళీ పౌలు గారే కొరింథీయులకు రాస్తూ ఆ 2వ పత్రికలో ఆయన ఒక మంచి మాట అంటారు. 9వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమంటారు అంటే, అక్కడ కూడా మీరు సణుగు కొనక బలవంతము కాక ప్రతి వాడు తన ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగానే ఇవ్వాలి. అంటే స్వేచ్ఛార్పణ అనమాట. మనం ఇచ్చేది ఏదైనా సరే స్వేచ్ఛగా మనం అర్పించాలి అని పౌలు గారు చెప్తారు. ఎవరో బలవంత పెట్టారని కాకుండా మన ఇష్టపూర్వకంగా మనం ఇవ్వాలి. అంటే బలవంత పెట్టడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ విషయాలను చెప్పుకుంటా ఉన్నాం. ఫైనల్గా ఫిలోమోన్కి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనంలో ఆయన ఏమని రాస్తారంటే, అక్కడ ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఒనేసిము అనే ఒక అతన్ని చేర్చుకోవడానికి ఫిలోమోన్కి ఉత్తరం రాస్తూ ఉంటారు. అయితే ఒనేసిము గురించి చెప్తూ ఆయన చేర్చుకోమని అడుగుతూ, ఇప్పటిదాకా అతను నాతో ఉన్నాడు, ఇక నుంచి నీతో మరలా చేర్చుకోమని నేను నిన్ను అడుగుతున్నాను అని చెప్తూ 19వ వచనంలో ఏంటంటారంటే, ఆయన బలవంతంగా వద్దు, స్వేచ్ఛాపూరితముగానే నీ ఉపకారం ఉండాలి. ఇది ఒక ఉపకారం అని నువ్వు భావిస్తే నేను చెప్తున్నానని బలవంతంగా అంగీకరించొద్దు, ఇది ఒక స్వేచ్ఛాపూరితమైనది అని చెప్తారనమాట. అంటే ఉపకారం చేసేటప్పుడు కూడా ఎవరో మనల్ని బలవంత చేస్తున్నారని మనం ఒక మేలు చేయకూడదు. అదేవిధంగా దేవదూతల్ని తెలియకుండా చేర్చుకుని కూడా బలవంత పెట్టి ఆతిథ్యం పొందటానికి వారిని ఆహ్వానించాడు. కాబట్టి తన కుటుంబం రక్షించబడిన యోబు గారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా లూదియా ఎలా అయితే దైవజనుల్ని తన ఇంట బస చేయమని బలవంత పెట్టి అది కూడా మనం గుర్తు చేసుకుంటూ, ఈ కాలంలో అనేక మంది దైవజనులు మనకి తారసపడతా ఉంటారు. వారిలో ఎవరు కరెక్టో ఎవరు నిజమైన వారో మనం గుర్తించి వారి యొక్క ప్రార్థనలు మన మీద దీవెనల వర్షంగా కుమ్మరించబడటానికి మనము కూడా వారిని బలవంత పెట్టి మన ఇంట చేర్చుకుంటే గనక మనకి వారి యొక్క సహవాసం ఎంతో మేలైనది. అది మన మనసులకి ఎంతో ఉల్లాసం కలిగించేదిగా కూడా ఉంటుంది. కాబట్టి దేవుని క్రీస్తు ప్రేమ మనల్ని బలవంత పెట్టడం కాకుండా అనేక రకాలైన విషయాలు దైవ గ్రంథం ఈ బలవంత పెట్టడం గురించి చెప్తా ఉంటుంది. వాటన్నిటిని మనం మనసులో ఉంచుకొని దేని మీద శ్రద్ధ వహించి ఎవరిని మనం బలవంత పెట్టి ఇంట్లో చేర్చుకోవాలో లేదా మన మేలు ఎలా ఉండాలో కూడా ఆలోచన చేసి ఆ ప్రకారంగా నడుచుకోవాలని దేవుని ప్రార్థన చేసి ఆయన సహాయం కోరుకుందాం. మహోన్నతుడ మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, నాయన క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెట్టబట్టే ప్రభా అనేక మందికి నేను నీ వాక్యాన్ని చెప్పడానికి నువ్వు నన్ను ఉత్తేజపరిచావు ప్రభా. అదేవిధంగా మా అర్పణ కూడా ప్రభా మేము ఇష్టపూర్వకమైనదిగా ఉంచుకోవాలని చెప్పారు ప్రభా. ఎవరైనా ఒక సహాయం కోసం మమ్మల్ని బలవంత పెడితే దానికి డబల్ ఫోల్డ్ మేము వారికి ఆ హెల్ప్ని ఎక్స్టెండ్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు ప్రభా. లోతును కూడా మేము గుర్తుంచుకుంటూ ప్రభా ఎవరిని మా ఇంట చేర్చుకోవాలో కూడా మేము ఆలోచిస్తూ ఆ ప్రకారంగా జీవించడానికి నన్ను మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క చేతికి అప్పచెప్పుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలు.